హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్ముళ్ళు చూసి అర్థమయ్యే ఉంటుంది పెళ్లి చూపులని. ఇలా పెళ్లి చూపులు కాకుండా ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారన్న కామెంట్ చేయండి. నేనైతే పెళ్లి చూపులు చూడడం ఫస్ట్ టైం అన్నమాట. నేను ఫేస్ చేయలేదు, ఎందుకంటే మా బాగానే పెళ్లి చేసుకున్నాను కాబట్టి. ఇదైతే మేము రెంట్కుండే ఆంటీ వాళ్ళ ఇంట్లో దాదాపు 10-12 ఇయర్స్ ఉన్నామన్నమాట. సో చాలా క్లోజ్. వీళ్ళ పిల్లలు అందరు కలిసి మేము మొత్తం 10 మెంబర్స్మి. సమ్మర్లో అస్సలు బోరు కొట్టపోయేది. మేమందరం అంతలా ఆడుకునేది, అసలు తొందరగా గడిచిపోయేది. ఇక్కడ వీడియో విషయానికి వస్తే చూడండి, పాపం లేట్ అవుతుందని మేము అందరం తిన్నాము. అవి చూడండి, చెల్లెగా అక్క పెడుతుంటే ఎట్లా మాట్లాడుతుందో. రమణీలలామకు తగ్గ చోడువాడే నన్ని రహదారులన్నీ చెప్పుకోగా విని ఇంకా నెక్స్ట్ వీళ్ళు వచ్చారన్నమాట, పెళ్లి కొడుకు వాళ్ళు. అందరికీ టెన్షన్ అవుతుంది వాళ్ళకి పాపం. మేమైతే లోపల ఉండి అందరినీ కామెంట్ చేస్తున్నాం, ఫుల్ నవ్వుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేస్తున్నారు, బొట్టు పెడుతున్నారు. ఇప్పుడు పెట్టిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఐటమ్స్ ఏమన్నా ఇవ్వడానికని అన్నీ రెడీ చేస్తున్నాం మేము. ఇక్కడ ఫ్లవర్స్ ఇస్తున్నారు ఆడవాళ్ళకి. జిలేబీస్ అమ్మమ్మని జరిగిన తాతమ్మని అమ్మమ్మ. నేనైతే వీడియోస్ చేయడానికి బయటకు వచ్చాను. చూడండి లోపల ఎట్లా వేస్తుందో సౌమ్య. ఇక్కడ మా దీపక్ పాకెట్లో కెమెరా పెట్టింది చూడండి. అస్సలు కింద కూడా కనిపించకుండా ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేసి మంచిగా వచ్చినాయి వీడియోస్. నెక్స్ట్ పెళ్లి గురించి అన్నీ మాట్లాడుకున్న తర్వాతనైతే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి అయితే పూలు పండ్లన్నీ పెట్టారన్నమాట. తర్వాత దేవుడి దగ్గర తీసుకెళ్ళి మొక్కిన తర్వాత అందరైతే భోజనాలు చేశారు. ఇక్కడ మేమైతే అమ్మాయిని అబ్బాయిని మాట్లాడియాలని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ పాపం ఎవరు మాట్లాడించలేదు. జస్ట్ నేమ్ అడిగి పంపించినారు అంతే. అది వీడియో క్యాప్చర్ కాలేదు. పాపం పాకెట్లో ఉండే దీపక్ పాకెట్లో. పెళ్లి చూపులు అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ పిక్చర్స్ అయితే ఎక్కువ తీయలేదు. నాకు ఈ డాల్ బాగా నచ్చింది, కస్టమైజ్ చేయించారు వాళ్ళు. నెక్స్ట్ వీడియోస్ అన్నీ నేను తర్వాతకి అప్లోడ్ చేసి వెళ్ళేసరికి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. సో అందుకే వీడియోస్ తీయలేదన్నమాట. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.